యెషయా 5:13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. చూసారా? వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ ద వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, దేవుడు పనిచేసే జ్ఞానము అనండి. మనం చూస్తాం, బైబిల్లో ఉంటుంది, ఆయన జ్ఞానము ద్వారా ఆకాశములను విశాలపరిచాడంట. ఇట్స్ ఎ వర్కింగ్ నాలెడ్జ్. అంటే ఆయన జ్ఞానమును నువ్వు వింటూ ఉంటే నీకేమొస్తుందంట? విశ్వాసం. సో ఫెయిత్ ఈజ్ నథింగ్ దాన్ నాలెడ్జ్. అంటే విశ్వాసం అంటే ఏంటి? జ్ఞానము అనండి, జ్ఞానం. ఫెయిత్ ఈజ్ విజ్డమ్, మోర్ విజ్డమ్. ఎక్కువ జ్ఞానం పొందుకుంటే ఏమవుతుంది? నీకు ఎక్కువ విశ్వాసం వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రజలు జ్ఞానము లేక ఏం పడుతున్నారంట? చెరపడిపోతున్నారు. అంటే చెర అంటే ఏంటి? లిమిటేషన్. చెర అంటే ఇదిగో జైల్లో పెట్టినట్టు ఉందిరా ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ వాకిల, ఇంతే. చెర, ఇంతవరకే కొనగలను, ఇంతవరకే చేయగలను, ఇంతవరకే నేను కట్టగలను, ఇంత రేంజ్ వరకే, ఇంతవరకే. అమ్మో, నేను 10వ తరగతి తర్వాత నా పిల్లల్ని చదివించుకోలేను, 10వ తరగతి వరకు నేను చదివించుకున్నాను కానీ ఆ తర్వాత నేను ఫీజులు కట్టలేను. చెర అనండి. అంటే నీకు డబ్బులు నీ సమస్య కాదు. అమ్మో అదంతా అంత తెలివి లేదు, ఇది కాదు. నీ యొక్క సమస్య ఏంటి? జ్ఞానము. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? విశ్వాసము. ఒకవేళ విశ్వాసం ఉంటే, అందుకే అంటాడు దేవుడు నన్ను అభిషేకించాడు బంధింపబడిన వారిని, చెరలో ఉన్న వారిని విడిపించడానికంట. అందుకే విశ్వాసము నీకు వరాలను ఇస్తుంది. అందుకే ఆయన ఎఫెసీలో ఒక మాట అంటాడు, ఆయన చెరను చెరగా పట్టుకొని మనకేమిచ్చాడంట? ఈవులను ఇచ్చాడంట. హీ గేవ్ us గిఫ్ట్స్. వరము. ఎందుకు వరము? గిఫ్ట్ మేక్స్ యూ అన్లిమిటెడ్. గిఫ్ట్ బ్రేక్స్ ద బ్యారియర్స్. ఆయన చెరను చెరగా పట్టి ఏమిచ్చాడంట? వరాలు, గిఫ్ట్స్. ఈ వరాలు ఏం చెప్తున్నాయి అంటే నీకు హద్దులు లేవు. దే విల్ మేక్ యూ అన్లిమిటెడ్. నా ప్రజలు జ్ఞానము లేకే చెరపడుతున్నారు. నిన్ను చెరలో ఉంచడం అనేటువంటిది సైతానుడి యొక్క కోరిక, ఆశ, హృదయ వాంఛ. నువ్వు దేవుడిని తెలుసుకో, బైబిల్ చదువుకో, కానీ ఈ గిరిలోనే ఉండు. పరలోకం తర్వాత వెళ్ళు. పరలోకం తర్వాత పరలోకంలో ఏమన్నా పొందుకో, చనిపోయిన తర్వాత ఏమన్నా చేసుకో, రాకడ తర్వాత చేసుకో. దీనికి ముందు మటుకు నువ్వు చెరలోనే ఉండు. వారిలో గనులైన వారు కూడా నిరాహారులుగా ఉన్నారంట. నిరాహారులు అంటే ఏంటో తెలుసా? సామర్థ్యం లేకపోవడం. పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ దే డోంట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. దానికి విశ్వాసము కావాలి. ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ ఫెయిత్. సైతానుడు విశ్వాసం వెంట పడుతున్నాడు. వాడి చెర. విశ్వాసంలో నువ్వు ఎదిగితే కంట్రోల్లో ఉండవు. ఇంతే నీ ఆదాయం, ఇంతే నీ ఆయుష్, ఈ రోగం వస్తే తగ్గదు, నీ పరిస్థితి నిన్ను చెరలో పెట్టాలని చూస్తాడు. ఈ సంవత్సరం మీ చెరలన్నీ విరిగిపోవును గాక. గాడ్ వాంట్ టు బ్రేక్ యువర్ క్యాప్టివిటీ. 1 పేతురు 5:8-9. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసాన్ని అస్థిరం చేద్దాం అనుకుంటున్నాడంట. అస్థిరత్వం అంటే ఒకరోజు ఉండడం, ఒకరోజు నమ్మకం లేకపోవడం, ఒకరోజు బాధగా ఉండడం, ఒకరోజు బాగుండడం, ఒకరోజు దేవుడితో నిరీక్షణ, ఇంకో రోజేమో ఏం చేశాడు ఈ దేవుడు, నాకేం చేశాడు. ఒకరోజేమో దేవుడు ఉన్నాడు నాకు. ఎవరైనా వచ్చారనుకో, పక్క దేవుడు అలా చేశాడు, అలా అక్కెళ్ళిపోయిన వెంటనే మీ ఆయనతో ఏం చేశాడండి దేవుడు మనకి. దీన్ని ఏమంటారు? అస్థిర విశ్వాసం. రెండూ ఉన్నాయి. అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, అస్థిరమైన విశ్వాసం. ఇటువంటి వాళ్ళని ఉన్న కొంచెం కూడా తీసేద్దామని చెప్పి తిరుగుతున్నాడంట. విశ్వాసంతో ఉంటే పరిధి దాటిపోతావు నువ్వు. అందుకే నీ అస్థిరత్వం వాడికి ఆహారం. నువ్వు స్థిరంగా ఉంటే నేను చేయలేడు. అందుకే నువ్వు అస్థిరంగా ఉండాలంటే ప్రయత్నాలు చేస్తాం. అయ్యా ఈరోజు బైబిల్ చదవకుండా చేయాలా, ఈరోజుది ఎలాగైనా వీళ్ళని ప్రార్థన చేయనివ్వకుండా చేయాలా, ఇలాగే నీ విశ్వాసాన్ని అస్థిరంగా చేద్దామని చూస్తాడు. ఆ అస్థిరత్వంతో వాడికి నువ్వు ఆహారం. తర్వాత మళ్ళీ పశ్చాత్తపడి మళ్ళా టైం పడుతుంది గట్టెక్కడానికి. ఈ రోజు నుంచి ఎవరు అపవాదికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండును గాక. ఇఫ్ యు ఆర్ స్టేబుల్ ఇన్ ఫెయిత్ యు విల్ నాట్ బీ హిస్ ఫుడ్. నువ్వు ఇన్స్టేబుల్ అయితేనే వాడికి ఆహారం. నువ్వు ఎప్పుడన్నా ఒక డెసిషన్ తీసుకున్నావు అనుకోండి, నేను ప్రార్థన చేస్తా ఈ వారం, ఈ నెల, ఈరోజు రెగ్యులర్గా నీ దగ్గరికి రాడు, సరే వెళ్ళిపోతాడు. నీకు నెమ్మదిగా వారం రోజులతో నెమ్మదిగా జోష్ తగ్గుతూ ఉంటుంది. మౌంటైన్ మూవింగ్ ఫెయిత్. ఇది రాసుకోండి. యూ క్యాన్ టేక్ ఫెయిత్ అండ్ చేంజ్ ఎవ్రీథింగ్. అందరూ చెప్పండి, నేను విశ్వాసాన్ని తీసుకొని దేనికైనా వాడుకోగలను. యూ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ ఫెయిత్. విశ్వాసం అంత సామర్థ్యమైంది. ఇది జరగని పని, అది జరగదు, అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడద్దు. వన్స్ యూ హియర్ ఫ్రమ్ గాడ్, పీరియడ్, జస్ట్ కన్ఫెస్ బట్ డోంట్ డిస్కస్. యాకోబు 3:3-4 గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదుము కదా. అంటే నువ్వు విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి
మాట్లాడితే ఎటు కావలితే అటు తిప్పుకోవచ్చు అండి గుర్రం ఎక్కి. ఏ రూట్ కావాలితే ఆ రూట్, ఈ రూట జంప్ చేయాలా, స్లోకి వెళ్ళాలా, స్పీడ్కి వెళ్ళాలా, ఫాస్ట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా. నోటిని నువ్వు విశ్వాసాన్ని వాడడం తెలిస్తే ఎంత వేగంగా స్పీడ్గా ఎటు కావాలితే అటు నువ్వు వెళ్ళిపోవచ్చు అంట. యూ క్యాన్ గో యూ క్యాన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ లెర్న్ టు ఆపరేట్ ఇన్ ఫెయిత్. చదవమ్మ 4. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశముల చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఉద్దేశము అనండి, ఏమన్నా జరగనే అని అనుకుంటాడు. నేను ఇటు పోవాలా, అటే పోతాడంట. ఇటు ఏమన్నా జరగనే, అటే పోవాలా, అటే పోతాడు. నేను ఎడం పక్క పోవాలా, ఎడం పక్క పోతాడు. ఈ సంవత్సరం మీ విశ్వాసము మీ గురి వద్దకు తీసుకెళ్ళును గాక. మీ ఉద్దేశము చొప్పున విశ్వాసము పని చేయను గాక. గాడ్ వాంట్ టు యూజ్ ఫెయిత్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్. ఎంతమంది మీ ఉద్దేశం నెరవేరాలని కోరుకుంటున్నారు? ఈ నొప్పులన్నీ పోవాలా, ఈ బలహీనతలన్నీ పోవాలా, జయించేసి అందరూ విశ్వాసంలో నిలకడగా ఉండాలా. ఎంతమందికి ఉంది అలా ఉద్దేశము? అందరికీ ఉంటుంది ఉద్దేశం. సమాధానపడు వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శత్రువులను ప్రేమించుడి, అప్పుడు నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అంటే ఏంటి? దైవత్వంతో సమానం అవుతున్నావు. దేవుడు దైవత్వంతో పోలుస్తున్నాడు. దైవత్వం అంటే ఏంటి? సమస్త సామర్థ్యము. యు సీ దట్ గాడ్లీనెస్ ఈజ్ హైయర్ లెవెల్. శత్రువుని ప్రేమించడం అనేది చాలా హై ర్యాంక్ అంట. శత్రువుని ద్వేషించడం అనేది చీప్ ర్యాంక్. దీనికి విశ్వాసం కావాలా, గొప్ప విశ్వాసం అనండి. యు నీడ్ గ్రేట్ ఫెయిత్ టు లవ్ యువర్ ఎనిమీస్. వాడ నడుపు వాడి ఉద్దేశము చొప్పున ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు నీ ఉద్దేశం చెప్పను ఏటి కావాలంటే నడిపించుకోవచ్చు. యూ క్యాన్ డైవర్ట్ అండ్ షిఫ్ట్ యువర్ కెరీర్. కానీ అలా కాదంటే చొక్కాన చేతిలో ఉన్నవాడు, విశ్వాసం చేతిలో ఉన్నవాడు, ఇదంతా నేను ఇటు తిప్పుకుంటా అని ఇటు పోతాడండి. వీళ్ళు ఎన్నన్నా జరగనే, నేను వాళ్ళతో పార్టిసిపేట్ చేయను. ఆర్థిక మంది ఉందా, ఆర్థిక మందిలో నేను ఆశీర్వదించబడతా అని ఇటు ఆశీర్వదించబడతాడండి. ఎవరో చదువుకుపోయి నేను చదువుకుంటా, ఎవరో బ్లెస్ అయిపోయినా నేను బ్లెస్ అవుతా. ఎంతమంది మీ విశ్వాసాన్ని మీ ఉద్దేశము సఫలమైనట్టు వాడుకుంటూ ఉంటారు? నో డిసప్పాయింట్మెంట్స్. విత్ ఫెయిత్ దేర్ ఆర్ నో డిసప్పాయింట్మెంట్స్. యూ కెన్ గో ఎనీవేర్. టేక్ యువర్ లైఫ్ టు ఎనీ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. అందరూ చెప్పండి, నా పరిస్థితులు ఎలాగున్నా, లోక పరిస్థితులు ఎలాగున్నా, లోకముతో కొట్టుకుపోకుండా నా ఉద్దేశము చొప్పున విశ్వాసముతో నేను సమృద్ధిగా జీవిస్తాను. ఎందుకంటే దేవుడు ఎటువంటి జీవం వచ్చాడంట? సమృద్ధి గల జీవం. నీ ఉద్దేశం. సో యూ విల్ టర్న్ అరౌండ్ టు ఎ గుడ్ లైఫ్, టర్న్ అరౌండ్ టు ఎ బ్లెస్డ్ లైఫ్ వెన్ ఎవ్రీబడీ ఈజ్ మెస్సింగ్ అరౌండ్. గొప్పతనమును బయలుపరిచే సంవత్సరం. ఎవరి ఉద్దేశాల్లో నేను గొప్పతనముగా నా దేవుడు మహింపరచాలనుకుంటారో ఆ ఉద్దేశము సఫలమవును గాక. దానికి ఏం కావాలా? గొప్ప విశ్వాసం. ఫర్ దట్ యు నీడ్ గ్రేట్ ఫెయిత్ టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ గ్రేట్నెస్ ఇన్ యువర్ మైండ్. ఆల్ యు నీడ్ ఇస్ టు సెట్ అప్ యువర్ మైండ్. యు సీ దట్ నౌ దిస్ ఈస్ ఎ ప్రాబ్లం. సో ఫెయిత్ ఈస్ నాట్ గివెన్ టు స్టే దేర్. ఫెయిత్ ఈస్ గివెన్ టు రైజ్ అబౌవ్. 82వ కీర్తన 6వ వచనము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ మాట నువ్వు ఒకసారి విన్నావో కొంచెం నీకు తేడా అనిపిస్తుంది. కరెక్టే కదా? నిన్నెందుకు దైవం అంటున్నాడు? విశ్వాసము కలిగిన వాడంట, విశ్వాసం కలిగిన వాడిని దైవం అంటాడు. అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? దేవుని సామర్థ్యం. దేవుణ్ణి సామర్థ్యాన్ని వాడుకునే పర్మిషన్ యేసయ్య ద్వారా నీకు ఇచ్చాడు, యేసు రక్తము ద్వారా. కాబట్టి ఈ దైవ సామర్థ్యాన్ని వాడుకునేటువంటి కృప నీకు ఇచ్చాడు. కాబట్టి నిన్ను కూడా ఏమంటున్నాడు? దైవములు అంటున్నాడు. సో యు ఆర్ డిఫరెన్షియేటెడ్ బికాస్ యు హ్యావ్ ఫెయిత్ టు ఆపరేట్ గాడ్స్ ఎబిలిటీ. ఏమనుంది అక్కడ? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నత కుమారులనియు నేనే సెలవిచ్చాను. అంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళలోంచి గొప్పతనం బయటికి రావాల్సిందే. దిస్ వర్స్ విల్ చేంజ్ యువర్ ఇమేజ్. ఒక్కొక్కసారి నీకు విశ్వాసం పెరగట్లేదు అనుకోండి, నీ స్వరూపాన్ని పెంచుకో. స్వరూపం అనండి ఫెయిత్ బిల్డ్స్ అప్ యువర్ ఇమేజ్. యు సీ దట్ యు మెజర్ బై వాట్ యు సీ అండ్ వాట్ యు హ్యావ్. వాక్యం ఏం చెప్తుంది? నీ స్వరూపాన్ని, అంతరంగ స్వరూపాన్ని మారుస్తుంది. మనం ప్రార్థించండి, ప్రభు ఈ సంవత్సరం నేను బ్లెస్ అవుతానయ్యా. అవును, నువ్వు ఒట్టు పెట్టుకున్నా, నేను ఎందుకు ఇంకా అనుమానంతో ఉన్నాను? యూ హ్యావ్ బ్లెస్డ్, యూ హ్యావ్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. నాయన, నాకు విశ్వాసం వచ్చింది, నీ గొప్ప వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయి. అదొక తలంపులు కాదు, అది ఒక ఆశ కాదు. దట్ విల్ బి ఫుల్ఫిల్డ్. నా జడని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.